కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే కరీంనగర్లో విద్యార్థి సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, ప్రైవేటు సంస్థల నిర్వాహకంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార ఎలక్షన్పై ఏబీవీపీ అలాగే ఎస్ఎఫ్ఐ రెండు కూడా మండిపడుతున్న పరిస్థితి. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కరువైందంటూ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రోజు విద్యా సంస్థలపై ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ కూడా దాడి చేయడం జరిగింది. అంటే విద్యా సంస్థల నిబంధనలు తుంగలో తొక్కి ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా ఒక విద్యను ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకుంటున్నాయని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కరీంనగర్ పట్టణంలోని వివేకానంద పాఠశాలలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు కూడా ప్రవేశించి వారు అందుకున్న సమాచారం మేరకు స్కూల్లో అంటే పాఠశాలలో ఏదైతే పుస్తకాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు కూడా వాడు ఆగ్రహంతో ఆ స్కూల్లోకి అక్రమంగా ప్రవేశించడం జరిగింది. అంతేకాకుండా స్కూల్లో ఆ పుస్తకాలన్నీ కూడా తీసుకొచ్చి ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఒక స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు లాంటివి విక్రయించకూడదు, అది ప్రైవేటు పరంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యాశాఖ అనుమతించదు అన్నట్టు. కాకపోతే నిబంధనలు తొంగలు తొక్కి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రం వాటన్నిటిని బేఖాతరు చేస్తూ పుస్తకాలు విక్రయిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇంతేకాకుండా ఈ రోజు జగిత్యాల జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది. ఇక్కడ మాత్రం ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు కూడా అలాంటిది ఆ పాఠశాలకి వెళ్ళి ఏదైతే అక్కడ స్కూల్లో విక్రయిస్తున్న సమాచారం మేరకు వెళ్ళి, అంటే ఎంఈఓ కానీ డిఈఓ కానీ వీళ్ళంతా కూడా పర్యవేక్షణ కరువైందని చెప్పేసి అక్కడ ఉన్న ఒక బర్రెకి వినతి పత్రం చేయడం జరిగింది. అంటే వీళ్ళకి విద్యా సంస్థ అధికారులు అంటే ఎవరైతే ఉన్నారో ఎంఈఓ కానీ జిల్లా స్థాయి అధికారులు ఎవరున్నారో కూడా వీళ్ళంతా కూడా అసలు ఒక కుమ్ముక్కై ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలతో కుమ్ముక్కై కూడా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించి ఒక దాదాపు వారం 10 రోజులు గడుస్తున్నా కూడా ఒక పాఠశాలలో కూడా తనిఖీ లాంటివి కానీ అంటే పాఠశాల అంటే నిబంధనలు ఎలా ఉన్నాయి అనేది ఒక పర్యవేక్షణ కూడా చేయకుండా వారితో కుమ్ముక్కయ్యారని చెప్పేసి కూడా వీరు ఆరోపిస్తున్న పరిస్థితులు ఎదుర్కొన్నాయి. మనం విజువల్స్ లో చూసినట్టుగా అంటే వాళ్ళు ఏబీవీపీ నాయకులు కోపోద్రిక్తులే, అంటే కోట్లకు పడగెత్తుతున్నారు ప్రైవేటు విద్యా సంస్థలు అని చెప్పేసి దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకున్నారని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఫీస్ రూమ్ బద్దలు కొట్టి మరి ఆ పాఠశాలలోకి ప్రవేశించి ఆ ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేయడం, అంటే ఒక లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్న విద్యా సంస్థలపై అసలు అధికారులు ఏం చర్యలు తీసుకోలేదు అంటూ కూడా ఆరోపించడం జరిగింది. ఈ రోజు విద్యార్థి సంఘ నాయకుడు ఏబీవీపీ సంఘ నాయకుడు రాకేష్ అనే వ్యక్తి మన అమ్మడి ముందురే ఎంబీఓకు ఫోన్ చేసి అక్కడ ఉన్న పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. సార్ ఇక్కడ ఇలా జరుగుతుంది, మీరు వస్తారా, మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా అని చెప్పి ప్రశ్నించడం కూడా జరిగింది. ఆ స్పీకర్ అని చేసి మనం ముందే మాట్లాడడం కూడా జరిగింది. అంటే దానికి సంబంధించి ఎంబీఓ కూడా మీరు అలాంటి చర్యలు ఏం చేయకూడదు అని చెప్పేసి ఒక ఏదైతే కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే గంటల తరబడి వేచి ఉన్నా కూడా ఏబీవీపీ నాయకులు గంటల తరబడి వేచి ఉన్నా కూడా ఆ పాఠశాల వద్దకి ఎంబీఓ గాని జిల్లా స్థాయి అధికారులు కూడా ఎవరు వచ్చి ఆ పాఠశాలను అంటే వీళ్ళు విద్యార్థి సంఘ నాయకులు ఈ పాఠశాలలో ఈ నిబంధనలు తుంగతో తొక్కి బేఖతరు చేస్తున్నారని చెప్పి ఒక సమాచారం ఇచ్చినప్పటికీ కూడా అక్కడికి చేరుకొని ఆ పాఠశాలను సీజ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఏ ఒక్క అధికారి కూడా అక్కడికి రాకపోవడం గమనార్హం. అంటే తెర వెనుకాల పాఠశాలలతో విద్యాశాఖ అధికారులు కొమ్ముక్కై ఇదంతా కూడా నడిపిస్తున్నారని ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కరీంనగర్ జిల్లాలో నెలకొన్నాయి. రైట్ శ్రీకాంత్, అంటే ముందు నుంచి కూడా ప్రైవేటు విద్యా సంస్థలపై ఎన్నో ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి, అది బాహాటంగా తెలిసినటువంటి విషయం. కానీ ఎందుకంటే ఇంత అధికారులు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహించడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అంటే ఈ ఇష్యూకి సంబంధించి ఏదైతే ఏబీవీపీ కార్యకర్త మన విజువల్స్లో కూడా చూస్తున్నాం, మీరు చెప్పినట్లు ఫర్నిచర్ని ధ్వంసం చేయడం కానీ ఫోన్ చేసినటువంటి విజువల్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. ఏ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఏం చెబుతా ఉంది, అసలు దీనికి సంబంధించిన వివరణ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేసింది అసలు? రోజుకు పుట్టగొడుగుల విద్యా సంస్థలు అయితే
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, బట్ ఏదైనప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితి అంటే విద్యను వ్యాపారంగా చేసినటువంటి పరిస్థితి. ఎన్నో ఆశలతో విద్యార్థుల భవిష్యత్తు కానీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రూపాయి ప్రైవేటు స్కూల్లో జాయిన్ చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా విద్యా వ్యాపారంగా మారినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షించాల్సిన కనీస అవసరాలు కానీ లేకపోతే సదుపాయాలు కానీ చూడవలసిన నియమ నిబంధనలు పాటించకుండా ఎన్నో ప్రైవేట్ స్కూల్ యథేచ్ఛగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. తెలిసి తెలియనట్టు ఇక వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల తీరు అన్నట్లుగానే మనం చాలా వార్తలు విన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ పరిస్థితులు మార్పు రావాలి, ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి కఠినమైన నిబంధనలు పెట్టి చర్యలు తీసుకోవాలని మనం కూడా ఆశిద్దాం.